ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు, నేటి నుంచి జేఈఈ మెయిన్, పాలిసెట్ ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి. 3 రోజులు వడగాడ్పులు, 12 జిల్లాలపై ప్రభావం. తెలంగాణలో ఆర్గానిక్స్ పరిశ్రమలో ఘోర ప్రమాదం. తైవాన్లో తీవ్ర భూకంపం. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి కన్నుమూత. కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీపై 106 పరుగులతో గెలుపు. ఎండలో సన్ స్క్రీన్ని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాలు ఎన్నో. ఈరోజు వార్తల్ని చూద్దాం. విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఎంతమాత్రం సరికాదంది. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వమై ఉందని తేల్చి చెప్పింది. సీఎం లేఖ రాస్తే దానిని పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదని, సీఎం లేఖను గౌరవించాలని తేల్చి చెప్పింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి, దానిపై తీసుకున్న చర్యల గురించి కేంద్రం ప్రస్తావించలేదని ఆక్షేపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమి విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రైవేటీకరణకు అనుమతించే చట్టం ఏదైనా ఉందా? ప్రైవేటీకరణకు ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర లబ్ధిదారులను సంప్రదించారా? ఈ విషయాలన్నిటిపై మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేటి నుంచి జేఈఈ మెయిన్, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ 2వ విడత ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా మొదలైంది. జేఈఈ మెయిన్ తొలి విడత జనవరి 25వ తేదీన జరిగింది. ఈ పరీక్షా ఫలితాలను కూడా వెల్లడించారు. ఈసారి నిర్వహిస్తున్న 2వ విడత పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,00,000 మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఏడాది జేఈఈ 2వ విడతల పరీక్షలకు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో బీఆర్కే పరీక్షను ముందే నిర్వహించేవారు. ఈసారి ఈ పరీక్షను ఇంజనీరింగ్ జేఈఈ తర్వాత నిర్వహిస్తున్నారు. పాలిసెట్ ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి. పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడి నాగరాణి కోరారు. పాలిటెక్నిక్ ప్రవేశాల పెంపు లక్ష్యంగా విద్యార్థులకు ఇస్తున్న సమగ్ర శిక్షణకు మంచి స్పందన లభిస్తోందన్నారు. బుధవారం విజయవాడ, గుంటూరులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహా పలు ఉచిత కోచింగ్ కేంద్రాలను నాగరాణి సందర్శించి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. పాలిటెక్నిక్ ప్రవేశాలను కోరుకునే ప్రతి ఒక్కరికి వయోభేదం లేకుండా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 87 ప్రభుత్వ, 182 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏప్రిల్ 24 వరకు తరగతులు నిర్వహించి ఏప్రిల్ 25వ తేదీన గ్రాండ్ ప్రీ ఫైనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమ విద్యార్థులకు ఉపకరించేలా 2 భాషల్లోనూ స్టడీ మెటీరియల్స్ సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ శిక్షణకు మంచి డిమాండ్ ఉందని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27వ తేదీ కాగా ఆన్లైన్ అప్లికేషన్లకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉందని స్పష్టం చేశారు. 3 రోజులు వడగాడ్పులు, 12 జిల్లాలపై ప్రభావం. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతూ ఉష్ణతాపాన్ని వెదజల్లుతున్నాయి. కొద్ది రోజుల నుంచి 4-5 జిల్లాలకే పరిమితమైన వడగాడ్పులు రానున్న 3 రోజుల్లో మరిన్ని జిల్లాలకు విస్తరించనున్నాయి. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, కాకినాడ, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య,
వైఎస్ఆర్ తిరుపతి జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. కోస్తాంధ్ర కంటే రాయలసీమలో ఉష్ణ తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. బుధవారం అత్యధికంగా నంద్యాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు గాలుల దిశలో మార్పులు సంభవించడం వల్ల ఈ నెల 7 నుంచి 3 రోజుల పాటు కోస్తాంధ్రలో, 8-9 తేదీల్లో రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో ఆర్గానిక్స్ పరిశ్రమలో ఘోర ప్రమాదం. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం చందాపూర్లో ఉన్న ఎస్బి ఆర్గానిక్స్ పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు దుర్మరణం పాలయ్యారు. పరిశ్రమలో ఉన్న ఆయిల్ రియాక్టర్ బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా పేలిపోయింది. ఆ సమయంలో 60 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి పరిశ్రమలో ఉన్నవారు ఎగిరి కొన్ని మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయారు. అగ్నికిలల్లో చిక్కుకొని పరిశ్రమ యాజమానుల్లో ఒకరైన హైదరాబాదుకు చెందిన రవి, ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యం దయానంద్, మధ్యప్రదేశ్కు చెందిన మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ సురేష్ పాల్ సజీవ దహనమయ్యారు. దంతాపూర్ గ్రామానికి చెందిన కార్మికులు చాకలి విష్ణు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రకటించారు. గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, స్థానిక ఎంఎన్ఆర్ ఆసుపత్రికి, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. వీరిలో 7గురు పరిస్థితి విషమంగా ఉందన్నారు. పరిశ్రమతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల వారందరినీ అక్కడ నుండి తరలించారు. ఎస్బి ఆర్గానిక్స్లో పేలిన రియాక్టర్ కాలం చెల్లిందిగా పరిశ్రమల శాఖ వర్గాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అందువల్లే రియాక్టర్ నుంచి ఆయిల్ లీక్ అయి పేలిపోయిందని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. 4.5 కేజీలు తగ్గిన కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన రోజు నుంచి కేజ్రీవాల్ ఇప్పటిదాకా 4.5 కేజీల బరువు తగ్గారని ఆప్ నాయకురాలు ఢిల్లీ మంత్రి అతిషి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో ఆ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ఆప్ను అణిచివేసేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కి ఏమైనా జరిగితే దేశం కాదు, ఆ దేవుడు కూడా బీజేపీని క్షమించడు. ఆయనను బీజేపీ జైల్లో పడేసి ఆయన ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. చక్కెర స్థాయి భారీగా పడిపోవడంతో కేజ్రీవాల్ ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు 3 సార్లు ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఒకసారి చక్కెర స్థాయి ఏకంగా 46కు పడిపోయింది. ఇది ఎంతటి వ్యక్తికైనా ప్రాణాంతకమని అతిశి అన్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిపై చట్టపరమైన సాయం కోరతామని అన్నారు. తైవాన్లో తీవ్ర భూకంపం. ద్వీపదేశం తైవాన్లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటు చేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో, తైవాన్ తూర్పు తీరంలో ఉన్న కొంటికి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు, తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంతో పలు భవనాలు 45 డిగ్రీల మేరకు పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి కన్నుమూత. ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నెస్ రికార్డుకి ఎక్కిన వెనుజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటి పెరీజ్ మోరా మంగళవారం మరణించారు. ఆయనకు 6 కుమారులు, 5 కుమార్తెలు.
ఏకంగా 41 మంది మనవలు మనవరాళ్ళు, 18 మంది ముని మనవలు మనవరాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత తరంలోనూ ఇంకో 12 మంది వారసులు ఉండటం విశేషం. జువాన్ 1909 మే 27న పుట్టారు. చనిపోయేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచి రోజు పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజు ఒక పెగ్ మద్యం తన దీర్ఘాయు రహస్యం అనేవారు. కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీపై 106 పరుగులతో గెలుపు. సరిగ్గా వారం రోజుల క్రితం గత బుధవారం హైదరాబాద్ గడ్డపై సన్ రైజర్స్ భీకర బ్యాటింగ్తో ఐపీఎల్లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఇప్పుడు ఈ బుధవారం విశాఖపట్నం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ అదే తరహా పరుగులో విధ్వంస రచన చేసింది. రికార్డు స్కోరుకు చేరువగా వచ్చి త్రుటిలో దాన్ని అందుకోలేకపోయినా ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరును కోల్కతా సాధించింది. సునీల్ నారాయణ్, అంకుష్ రఘువంశీ, రసెల్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత భారీ స్కోరు చూసి ముందే తలవంచిన ఢిల్లీ లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది. కోల్కతా ఖాతాలో హ్యాట్రిక్ విజయం చేరగా ఢిల్లీ మళ్లీ ఓటమి బాట పట్టింది. బుధవారం జరిగిన పోరులో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఇదే రెండో అత్యధిక స్కోరు. సునీల్ నారాయణ్ 39 బంతుల్లో 85 మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయగా అంకుష్ రఘువంశీ 27 బంతుల్లో 54తో అంతే జోరుతో అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 48 బంతుల్లోనే 104 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ 19 బంతుల్లో 41 దూకుడు కేకేఆర్కు భారీ స్కోరును అందించింది. అనంతరం ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రిషబ్ పంత్ 25 బంతుల్లో 55, ట్రిస్టన్ స్టబ్స్ 32 బంతుల్లో 54 అర్ధ సెంచరీలు సాధించారు. ఎండలో సన్ స్క్రీన్ని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాలు ఎన్నో. చర్మ సంరక్షణ కోసం ఏవేవో క్రీములు వాడుతుంటాం. ఏ కాలమైనా సన్ స్క్రీన్ రాయమంటే మాత్రం అబ్బా మా వల్ల కాదు అనేస్తారు చాలామంది. అసలే ఎండాకాలం, అది ముఖాన్ని మరింత జిడ్డు చేస్తుందని కొందరంటే, పొరలుగా ఊడొస్తుంది, తెల్ల మచ్చల్లా కనిపిస్తుందంటూ కారణాలు చెప్పేవారు మరికొందరు. కానీ చర్మ ఆరోగ్యానికి ఇది తప్పనిసరి. 30లోనే ముడతలు, గీతలు వగైరా ముఖంపైకి చేరి అసలు వయసు కంటే పెద్దగా కనిపిస్తున్నారా? ఎండ చలవేయదని తెలుసా? ముడతలు, వృద్ధాప్య ఛాయలకు 90% కారణం ఎండేనట. పైగా వేసవిలో వేడే కాదు, అతి నీలలోహిత కిరణాల తాకిడి ఎక్కువే. ఇది చర్మ కణాలను దెబ్బతీస్తుంది. దాన్ని అరికట్టాలంటే సన్ స్క్రీన్ రాయాల్సిందే. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడాలంటే ఎలాస్టిన్, కొల్లాజన్ వంటి న్యూట్రియంట్లు తప్పనిసరి. ఎండ ప్రభావం వీటి విడుదలలో ఆటంకాలను కలుగు చేస్తుంది. కొద్దిసేపు ఎండకి ఏమవుతుందిలే అనుకున్నా అది చేసే నష్టం ఇంత అంత కాదు. అదే సన్ స్క్రీన్ లోషన్ వాడితే అది రక్షణ పొరగా ఏర్పడి ఈ హాని నుంచి కాపాడుతుంది. కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తే చాలు, ముఖం ఎర్రబడటం, దద్దుళ్ళు, మంట వగైరా పలకరిస్తాయి. వీటి నుంచి సన్ స్క్రీనే రక్షణ. ఇవేమంత ప్రమాదం. కొద్దిసేపట్లో తిరిగి అంతా చక్కబడుతుంది, కానీ తేలిగ్గా తీసుకోవద్దు. దీనివల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదము ఉంది. నల్లబడద్దనేగా రాసుకునేది. నా చర్మం ఎలాగూ నలిపే, ఇక అవసరం ఏముంటుందని వాదించే వారికి లోటు లేదు. లేత వర్ణం చర్మం వారికి ఎక్కువ సమస్య ఉన్నది వాస్తవమే. కానీ డార్క్ స్కిన్ ఉన్నవారికి యాక్నే, వృద్ధాప్య ఛాయలు వంటి సమస్యలతో పాటు క్యాన్సర్కి దారితీయవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం వద్దు. యూవీఏ, యూవీబీ అనే 2 రకాల హానికారక కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న రకాలనే ఎంచుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ యూవీ రేడియేషన్ నుంచి రక్షణనిస్తుంది. ఇది కనీసం 30 ఉన్నవైతేనే మేలు. వేసవి కాబట్టి 50 వరకు ఎంచుకోవచ్చు. కొన్ని రకాల క్రీములు సన్ స్క్రీన్ని జోడించిస్తాయి. అమ్మయ్య, అవి రాసుకుంటే సరిపోతుందని భావించవద్దు. సాధారణంగా వాటిల్లో తక్కువ ఎన్పీఎఫ్ ఉన్నవే ఉంటాయి. కనీసం 30 లేకపోతే విడిగా సన్ స్క్రీన్ లోషన్ రాయాల్సిందే. మేకప్ వేసుకుంటున్న ముందు మాయిశ్చరైజర్, ఆపై దీన్ని రాయక తప్పదు. లేదంటే ఎండ వల్ల కలిగే హానితో పాటు మేకప్లోని రసాయనాలు మరింత దుష్ప్రభావాలకు కారణమవుతాయి. కాబట్టి నిర్లక్ష్యం పనికిరాదు. కొందరు కొద్దిగా పైపైన రాసి మమా అనిపించేస్తారు.
అది మంచి పద్ధతి కాదు. తగినంత మొత్తం రాయకపోయినా హాని నుంచి తప్పించుకోలేం. పిల్లలకు సన్స్క్రీన్ అవసరం లేదన్నది భ్రమే. 6 ఏళ్లలోపు పిల్లలకు టోపీ, స్కార్ఫ్ లాంటివి వాడాలి. అంతకన్నా పెద్దవారికి ఆటల సమయంలోనే కాదు, కొద్దిసేపు బయట అడుగు పెడుతున్న ఈ రక్షణ తప్పనిసరి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. త్వరలో ఇంటర్ 10 ఫలితాలు. ఎన్నికల నేపథ్యంలో ముందుగా ప్రకటించే అవకాశం. నేటితో ముగియనున్న ఇంటర్ మూల్యాంకనం. 4 రోజుల్లో 10వ తరగతి పేపర్లు కూడా పూర్తి. అంబేద్కర్ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల బుధవారం విడుదల చేశారు. అంబేద్కర్ గురుకులాల్లో బాలికలకు 9,280 సీట్లు, బాలురకు 4,280 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తామని చెప్పారు. ఐపీఎల్లో నేడు గుజరాత్ వర్సెస్ పంజాబ్. రాత్రి 7:30 ప్రారంభం. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో మొదటి 4 స్థానాల్లో వరుసగా కోల్కతా, రాజస్థాన్, చెన్నై, లక్నో ఉన్నారు. శ్రీలంక క్లీన్ స్వీప్. బంగ్లాదేశ్ గడ్డపై తమ అజేయ రికార్డును శ్రీలంక జట్టు కొనసాగించింది. ఆతిథ్య జట్టుతో జరిగిన 2 టెస్టుల సిరీస్ను ధనంజయ డిసిల్వా సారథ్యంలోని శ్రీలంక జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 511 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 318 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్లో భారత మహిళల జట్టు పర్యటన. 5 టీ20 మ్యాచ్ సిరీస్ ఆడేందుకు ఈ నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. బంగ్లాదేశ్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్ జట్టు ఈ నెల 23న బంగ్లాదేశ్కు చేరుకుంటుంది. మే 10వ తేదీన పర్యటన ముగించుకొని తిరిగి వెళుతుంది. పోరాడి ఓడిన సుమిత్. గ్రాండ్ ప్రీ హాసన్టీ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నెంబర్ 1 సుమిత్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ ప్రపంచ 61వ ర్యాంకర్ లోరెంజో చేతిలో ఓడిపోయారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.